ఒక చిన్న గ్రామం నందు శ్రీ పరదేశమ్మ అనే దేవత అత్యంత ఆరాధనీయమైన దేవతగా పూజింపబడింది. గ్రామస్థులందరూ ఆమెను విశ్వసిస్తూ తమకు కష్టకాలంలో సహాయం అందించేవారిగా భావించేవారు. ఒకసారి ఆ ఊరిలో తీవ్రమైన కరువు ఏర్పడింది. భూములు పొడిబారి పంటలు ఎండిపోతుండగా గ్రామస్థులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. వారు ఎప్పటిలానే శ్రీ పరదేశమ్మ ఆలయంలోకి చేరి ఆమెను ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ వారు మంగళహారతులు సమర్పిస్తూ ఆమెకు నైవేద్యాలు పెట్టి తమకు కరుణ చూపమని వేడుకున్నారు. ఒకరోజు రాత్రి ఆ గ్రామ పెద్దకు ఓ స్వప్నం వచ్చింది. స్వప్నంలో శ్రీ పరదేశమ్మ దర్శనమిచ్చి, మీ గ్రామంలో ఉన్న పెద్ద వేపచెట్టు కింద నేను నివసిస్తున్నాను. మీకు కావలసిన వరాలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నా ఆలయానికి దారిచూపి నాకోసం యజ్ఞం నిర్వహిస్తే మీ ఊరికి మంచివర్షాలు కురుస్తాయి అని చెప్పింది. గ్రామ పెద్ద ఆ సువర్ణ స్వప్నం గురించి గ్రామస్థులందరికీ చెప్పాడు. అందరూ కలిసి ఆ వేపచెట్టు వద్ద ఆలయం నిర్మించారు. మంత్రులు, పెద్దలు కలిసి యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞం అనంతరం ఆ గ్రామంపైన వరుణదేవుడు కరుణ చూపించి బీభత్సమైన వర్షాలు కురిపించాడు. పంటలు బాగా పండాయి, చెరువులు నిండిపోయాయి. ఆ ఊరి జనులందరూ సంతోషపడి శ్రీ పరదేశమ్మను మరింత భక్తితో పూజించారు. అప్పటినుంచి శ్రీ పరదేశమ్మ ఆ ఊరికి అండగా నిలిచింది. ప్రతి ఏడాది ఆమె జాతరను ఘనంగా నిర్వహిస్తూ అందరూ కలసి మేలుకొల్పుకుంటున్నారు. ఈ కథను వినిపించడం ద్వారా శ్రీ పరదేశమ్మ భక్తుల విశ్వాసం, ఆమె కరుణ మరియు గ్రామస్థుల ఐక్యతను గురించి తెలుసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.